అందరికీ నమస్తే. ఇదైతే నేను ఒక స్పెషల్ వీడియో కింద కన్సిడర్ చేస్తా. ఇప్పటివరకు చేసిన దాంట్లో ది బెస్ట్ వీడియో అనేది నేను అనుకుంటున్నాను. బీటెక్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్న నేను ఒక 1 year గ్యాప్ తర్వాత బీటెక్ అయితే స్టార్ట్ అయినా నాకు ఎలాంటి ఫ్రెండ్స్ కావాలో, ఎలాంటి కాలేజ్ ఉండాలో సేమ్ అలాంటి కాలేజే, అలాంటి ఫ్రెండ్స్ దొరికారు. అది నేను అదృష్టంగా భావిస్తాను. ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది కాలేజ్ అనమాట. నేను కాలేజ్లో ఎలా ఉండాలో అనుకున్నాను, అలానే అయితే ఉంటున్నా కాలేజ్ మొత్తం మీద. కాలేజ్లో ఉన్న క్లాసులు కానీ, రూమ్స్ కానీ ఇంకా అన్ని అలవాటు అయ్యాయి. కొత్త ఫ్రెండ్షిప్ అదంతా బాగానే ఉంది. ఇంకా కాలేజ్ పరంగా అయితే స్టడీస్ విషయంలో అయితే మనకంటే ఒక స్టెప్ ముందే ఉంటుంది కాలేజ్. ప్రతిదీ ఏది ఇంపార్టెంట్ అది తెలుసుకొని మరి నేర్పిస్తుంది. మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే నేను ఎలా కావాలనుకున్నానో అలాంటి ఫ్రెండ్స్ అయితే నాకు దొరికారు ఈ కాలేజ్ లో. ఇంటరాక్షన్ లో హలో బ్రో నుంచి స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళి అవుతుందో అర్థం కావట్లే. అంత దూరంగా అయితే ప్రయాణించింది మా ఫ్రెండ్షిప్. నాకు తెలిసినంత వరకు ప్రతి ఫ్రెండ్షిప్ అక్కడే స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాట్లాడుతుంది నేనైనప్పటికీ మీరు మీ గ్యాంగ్ అంటూ గుర్తొస్తుందని నేను అనుకుంటున్నా. బాధ పెట్టే ఒక విషయం ఏంది అంటే చూస్తూ ఒక ఇయర్ అయితే అయిపోయింది. అసలు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కావట్లేదు. అంత తొందరగా అయితే అయిపోయింది. మాట్లాడుతూ ఒక ఇయర్ కంప్లీట్ చేసుకొని అలా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం బ్యాగులు వేసుకొని బాధతో.